గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మకు నగరపాలక సంస్థ భూ కబ్జాలపైన వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో అనంతపురం నగరపాలక సంస్థ కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించుకున్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ అనంతపురం నగరంలో నగరపాలక సంస్థకు సంబంధించిన కోట్ల రూపాయల విలువైన స్థలాలను ప్రజాప్రతినిధులు ఆక్రమించుకోవటం జరిగిందని, ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ ఇతర అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన నగరపాలక సంస్థ ఆస్తులను పరిరక్షించాలని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రమణయ్య, కృష్ణుడు, అల్లిపీర, కాజా, ఇతర సిపిఐ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి అనంతపురం కార్పొరేషన్ స్థలాల కబ్జా పైన, అదేవిధంగా అనంతపురం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి పైన, అదేవిధంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ కాంప్లెక్స్ల శిథిలా వ్యవస్థ పైన ఈరోజు మరి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు లేకపోతే జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం. మరి ఈ సమస్యల పైన అనంతపురం నగరంలో సెంట్రల్ పార్క్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అనంతపురం నడి బొడ్డున ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ స్థలం దాదాపు 1.5 ఎకరా కబ్జా అధికార అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల కనుసన్నుల్లో ఉంది. మరి దాని విషయంపైన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దశాబ్దాలుగా పోరాటం చేయడం వల్ల మరి ఏవిఎస్ మూర్తి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు స్పెషల్ టీమ్ సర్వే టీమ్ ఇచ్చి సర్వే చేయడం జరిగింది. మరి సర్వే చేసి దాదాపు 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ సర్వే చేసిన దాన్ని ఇంతవరకు బహిర్గతం చేయలే. అక్కడ కబ్జా గురైన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. అదేవిధంగా కార్పొరేషన్లో మరి దానికి సంబంధించిన ప్రహారీ కూడా చుట్టూ కట్టాలని నిధులు వచ్చినప్పటికీ మరి ఈరోజు కూడా కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు ప్రహారీ కూడా కట్టకపోవడం వల్ల 100 కోట్ల అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ పార్క్ స్థలం కథనాలు టీవీల్లో వచ్చినప్పటికీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారి దృష్టి తీసుకుపోయాం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినప్పటికీ ఏమాత్రము చొరవలేదు. అందుకే ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. ఇప్పటికైనా సరే కలెక్టర్ అధికారులు అనంతపురం నగరంలో కార్పొరేషన్ స్థలాలు 100 కోట్ల స్థలాలు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నాయకులు మరి కనసన్నుల్లో నడుస్తున్నాయి. వెంటనే కార్పొరేషన్ స్థలాలు కబ్జా చేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కార్పొరేషన్ స్థలాల చుట్టూ వెంచర్ వేసి బోర్డు ఏర్పాటు చేయాలని మరి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడికక్కడ 14% ప్రభుత్వం కట్టాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి లాలూచిపడి లక్షల రూపాయలు ఒక అపార్ట్మెంట్కి 10 లక్షలు 20 లక్షలు అధికార పార్టీ, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీతో సహా కుంభక్కై ఈరోజు ఈ విచ్చలవిడిగా మరి బిల్డింగులకు అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. వీటిపైన కూడా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి, వాటిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం నగరంలో మరి లక్షల కోట్లు 1000 కోట్ల రూపాయలు వెచ్చించి కాంప్లెక్స్లు కట్టారు. కానీ ఆ కాంప్లెక్స్లో శిథిలా వ్యవస్థ చేరుకున్నాయి. ఎక్కడా మున్సిపల్ అధికారులు స్పందించిన పాపన పోలేదు. ఈ కార్పొరేషన్ అధికారులకు కానీ కార్పొరేషన్ స్థలాలు కానీ కార్పొరేషన్ సంబంధించిన బిల్డింగ్లు కానీ కాపాడుకుందామనే యోచన ఈ ప్రభుత్వం ఈ కమిషనర్కి అధికారులకు లేదు, ఈ ప్రజాప్రతినిధులకు లేదు, అదేవిధంగా పాలక పక్షానికి లేదు. అందుకే సిపిఐ పార్టీగా వెంటనే వీటిపైన కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, లేకపోతే దశల వారీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులకు హెచ్చరిస్తాను. ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర కమ్యూనిస్ట్ పార్టీగా మేము పాలకులని అధికారులని డిమాండ్ చేయడం అంటే కనీసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే నగరపాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. గత ఒక 10 సంవత్సరాల నుంచి ఈ తతంగం జరుగుతూ ఉన్నది. పెద్ద ఆట స్థలాలను సైతం ఇవాళ కబ్జా చేయడానికి గురవుతున్నాయి.
కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తులు కబ్జా చేయాలని పూనుకుంటా ఉన్నారు. మరి దీనికి ప్రత్యక్షంగా రాజకీయ పార్టీ నాయకులే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరులే ఈ తతంగానికి అంతా ఒడిగడతా ఉన్నారు. అందుకోసమనే కమ్యూనిస్ట్ పార్టీగా గత కొన్నేళ్ల నుంచి మేము ఇదే గొంతుకగా వినిపిస్తూ ఉన్నాం, నినాదిస్తున్నాం. ఈ కబ్జాకి గురవుతున్నటువంటి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల పక్కన పెడితే ఇవాళ ప్రైవేట్కి సంబంధించిన అమాయక ప్రజలకు సంబంధించిన వారి సొంత ఆస్తులను సైతము పాలకులు ఇవాళ అధికార పార్టీ మరి వచ్చి 18 నెలలు 19 నెలలు అయినది. ఈ 18-19 నెలల్లోనే అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున మరి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా కబ్జా చేయాలని చెప్పేసి ఒడిగడతా ఉన్నారు. మరి దొంగ డాక్యుమెంట్స్ ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఓవైపు ఇక్కడ కూడా చూడండి నాయన, ఇక్కడ కూడా అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే మరి కనుసన్నాల్లోనే జరుగుతున్నాయని చెప్పేసి పత్రికల్లో మీడియా రూపంగా కూడా మరి పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నాయి. అనంతపురంలోకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలు అయితేమి, ప్రభుత్వ స్థలాలు అయితేనేమి మరి వాటిని పరిరక్షించాల్సిందే. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా కబ్జా చేయాలని ఒక ముఠా బయలుదేరింది. అలాంటి ముఠాని కూడా నియంత్రించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం మరి ప్రజలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా చేతబూని ఉద్యమాలకి శ్రీకారం చుడతాదని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.